కేంద్ర హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల తమకు మేలు జరుగుతుందంటున్న రైతులతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. పసుపు రైతుల కళ నెరవేరింది. ఇక రేపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. గతంలో ఎంపీ అరవింద్ ఇచ్చినటువంటి పసుపు బోర్డు మాటను నిలబెట్టుకున్నారు. దీంతో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైతే ఆర్మూర్, అలాగే బాల్కొండ, అలాగే నిజామాబాద్ రూరల్, ఈ 3 నియోజకవర్గాల్లో పసుపు పంటను అత్యధికంగా పండిస్తారు. ఇక్కడ చాలా ఏళ్ల నుంచి పసుపు పంటపైనే ఆధారపడి జీవిస్తున్నటువంటి రైతులు చాలా మంది ఉన్నారు. సో దేశంలోనే అత్యుత్తమంగా ఎక్కడా దేశంలో ఈ పసుపు బోర్డు లేదు, కానీ అది కేవలం నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు కావడం, నిజామాబాద్ నగరంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఈ పసుపు బోర్డు ఓపెనింగ్ వలన వాళ్ళకు రైతులకు ఎలాంటి మేలు జరగబోతుంది ఏంటి అనే దానిపైన ప్రస్తుతం మనం రైతులతో మాట్లాడి తెలుసుకుందాం. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, అలాగే బాల్కొండ, ఈ నియోజకవర్గంలో అత్యధికంగా పసుపు పంటను, నాణ్యమైనటువంటి పసుపు పంటను ఇక్కడ పండిస్తారు. ప్రస్తుతం ఆ రైతులు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం ఆలూరు గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాలను అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది పసుపు బోర్డు? మీరు దశాబ్దాల కళ నెరవేరింది. రైతన్నలంతా ఉద్యమ బాట పట్టారు, రోడ్లపైకి ఎక్కారు. ఈ కళను ఎంపీ అరవింద్ నెరవేర్చారు. పసుపు బోర్డు వలన మీకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? మాకు ఎందుకంటే చిరకాల వాంఛ ఈ యొక్క ప్రాంత నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే మా రైతాంగానికి అనేక రకాలుగా లాభసాటి ఉంటుందని చెప్పి చాలా కాలాల నుంచి ఆ బోర్డుపై అనేక రకాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి, కానీ ఆ యొక్క బోర్డుపై ఎవరు కూడా ఊసేతలేకపోయారు. కానీ మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేస్తూ ధరంపురి అరవింద్ గారు వారు ప్రత్యేకంగా నేను ఎంపీగా గెలిస్తే పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి వారు ఒక బాండు రాసివ్వడం జరిగింది. వారు ఎవరు ఏ రైతులకు కూడా అయ్యా మీరు బాండు రాసివ్వండి పసుపు బోర్డు అని చెప్పి రైతులు అడగలేదు. కానీ వారిచ్చి వారే మేము బాండు రైతులకు పసుపు బోర్డు చేస్తానని చెప్పి రాసివ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే వారు ఎంపీగా నుంచి వారు ప్రత్యేకంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారితో గతంలో ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఈ ప్రాంతంలో పసుపు ఎక్స్పోర్ట్ ఎందుకంటే ఇక్కడికే దిగుమతి అవుతా ఉండే, మన నిజామాబాద్ నుంచి వెళ్ళినటువంటి పసుపు ఇక్కడికే మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఇక్కడికే దిగుమతి చేసుకుంటా ఉండే. దాని వెంటనే దిగుమతిని అమిత్ షా గారు దిగుమతిని ఆపేసి ఎక్స్పోర్ట్కే ప్రియారిటీనిచ్చి ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 4,000 రూపాయలు ఉన్నటువంటి పసుపు ధరని 8,000 రూపాయల వరకు తీసుకొచ్చిన ఘనత పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి అరవింద్ అన్న గారికే దక్కుతా ఉంది. దానికి అనుగుణంగానే పసుపు బోర్డు కంపల్సరీ ప్రాంత రైతాంగానికి కావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. పసుపు బోర్డు ఇచ్చి తీరుతామని చెప్పి మహబూబ్ నగర్ వేదికగా ఆ యొక్క బహిరంగ సభలో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పసుపు బోర్డు త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ ఏర్పాటు కూడా నిజామాబాదు బహిరంగ సభలో వారు డిక్లేర్ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల కోసం ఈ దేశంలో నిజామాబాద్ జిల్లాకు పెట్టింది పేరుంటుంది కనుక ఈ జిల్లాలో వెంటనే పసుపు బోర్డు మేము డిక్లేర్ చేస్తూ ఉన్నాం. పసుపు బోర్డు తీసుకొచ్చి ఇక్కడే పెడతానని చెప్పి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా అమిత్ షా గారు మోదీ గారితో మాట్లాడి వెంటనే నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా నిజామాబాద్కే ఇవ్వడం, దానితో పాటు ఈ నిజామాబాద్ జిల్లాలో ఒక రైతు బిడ్డగా అట్లాగే మారుమూల గ్రామంగా అంకాపూర్ పేరు గాయించినటువంటి దేశ వరల్డ్లో పేరున్నటువంటి అంకాపూర్ విలేజ్ లో రైతు బిడ్డ అయినటువంటి పల్లె గంగారెడ్డిని కూడా ఆ చైర్మన్ గా దాన్ని డిక్లేర్ చేయడం మా జిల్లా రైతాంగాన్ని కానీ మిగతా రైతాంగాన్ని కానీ చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క పసుపు బోర్డుతోని నూతన వంగడాలు
కొత్త కొత్త వంగడాలు వస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగా మంచి మంచి ఆధునిక పరికరాలు ఆ విత్తనం వేయడం కానీ విత్తనం తీయడం కానీ మరియు దీనితో మనం రైతులే FPO కమిటీలు ఏర్పడుతూ ఉన్నాయి. FPO కమిటీలతోని ప్రత్యేకంగా ఎక్స్పోర్ట్ చేయడానికి రైతులే స్వచ్ఛందంగా వివిధ దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి పనిచేస్తూ ఉంది. ఇంపోర్ట్ ఏదైనా రేట్ల కోసం ఇవన్నిటి కోసం కొత్త కొత్త వెరైటీలన్నిటి కోసం ఈ యొక్క బోర్డు ద్వారా రైతాంగానికి బాయిల్ మిషన్స్ కానీ పాలిషన్ మిషన్స్ కానీ ట్రాక్పలియన్స్ కానీ మరియు అనేక రకాలుగా రైతాంగానికి ఇవన్నీ కూడా పనిచేస్తాయి కనుక మేము ప్రత్యేకంగా అమిత్ షా గారు రేపు నిజామాబాద్ ఈ యొక్క జాతీయ బోర్డు కార్యాలయానికి వస్తున్న కనుక నేను జిల్లా రైతాంగానికి ఈ యొక్క iNews ఛానల్ ద్వారా రైతాంగాన్ని కోరుతా ఉన్నాను. రైతులందరూ స్వచ్ఛందంగా పసుపు బోర్డుకు మనకు ఇనాగ్రేషన్కి వస్తున్న అమిత్ షా గారు స్వాగతం చెప్తూ అందరూ కూడా తల్లి రావాలని చెప్పి రైతులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాకా చెప్పండి, మీకు ఎట్లా అనిపిస్తుంది పసుపు బోర్డు? మీరు ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేశారు, ఇప్పుడు వస్తుందిగా. పసుపు ద్వారా మంచిగానే అయింది, పసుపు ద్వారా మంచిగా వచ్చింది. ఈసారి అందరికి హామీ వచ్చింది. ప్రెసిడెంట్ గెలిచిన సరే మంచిగానే వచ్చింది అందరికి. ఇప్పటికైతే మంచిగా ఉన్నది పసుపు ధరలు. మంచిగా వాడకం సుఖపోతారు, పసుపు ఎక్కడనే పెడతారు. ముందు అందరు ధర లేక తీసేసి కూలీ వాడతలేదు చేసేది అని. ఇప్పుడైతే మంచిగా ఉన్నది పంట. చెప్పు కాకా, నువ్వు ఎన్నేళ్ళ నుంచి పసుపు పంట పండిస్తున్నావు? 15 సంవత్సరాల నుంచి అవుతుంది కానీ ఎప్పుడు రేటు తక్కువ. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి రేటు మాకు 10,000 మీద 14 నా చెప్పన్న 16,000 వచ్చింది రేటు పసుపు రేటు తుంటాలకు 16,000. ఇప్పుడు బోర్డు ద్వారా ఎట్లా అనిపిస్తుంది? మాకు రేటు ఇంకా ఎక్కువ వస్తుంది. మాకు ఆలోచన మంచిగా ఉన్నాయి. పసుపు ఇంకా ఎక్కడ పెడుతున్నాం. మరి కొంతమంది రైతులు ఉన్నారు అన్న, చెప్పండి ఎట్లా పసుపు బోర్డు బీజేపీ ప్రభుత్వం? ముందుగా అరవింద్ అన్నకు ధన్యవాదాలు. మా ఎన్నో దశాబ్దాల కళను నెరవేర్చిండు, పసుపు బోర్డు తీసుకొచ్చిండు. పసుపు బోర్డు తీసుకురావడం వల్ల ఇప్పుడు విస్తీర్ణం కూడా పెరిగింది, పసుపు విస్తీర్ణం కూడా పెరిగింది. మార్కెట్ రేటు కూడా మంచిగా 16,000 15,000 అట్లా నడుస్తుంది. ఇప్పుడు ఈ కార్యాలయం రావడం వల్ల ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కావడం వల్ల మాకు కూడా ఇంకా రేటు పెరుగుతుందని ఆశిస్తున్నాం. మొత్తానికైతే ఇది పసుపు రైతులంతా ఒక హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో దశాబ్దాలుగా ఈ పసుపు బోర్డు కోసం పోరాటం చేసినాం, ఆ పసుపు బోర్డు రావడం వల్ల తమకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పేసి ఆర్మూరు రైతులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటి అమిత్ షా ప్రోగ్రాంకి తామంతా స్వచ్ఛందంగా తరలి వెళ్తామని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, iNews, ఆర్మూరు నుంచి.